Zone Ads, World of Local Business Info. నమస్తే అండి, మేము విశ్వాస సస్టైనబుల్ ఫౌండేషన్ నుంచి. సో ఈరోజు ఇక్కడ మీరు చూసేది బ్యాంబూ టూత్ బ్రష్ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్. సో మీరు వాడే ప్లాస్టిక్ టూత్ బ్రష్ని తీసుకొని వచ్చి 25 రూపాయలకి వెదురుతో చేసిన టూత్ బ్రష్ని తీసుకోవచ్చు. సో ఈ ఇనిషియేటివ్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే, సో మన సంస్థ నుంచి మనము ప్రతి ఆదివారము చెరువులలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తామన్నమాట స్వచ్ఛందంగా. సో ఇక్కడ మీరు చూడొచ్చు కింద గ్లాస్ బాటిల్స్ ఎన్ని ఉన్నాయో, ఆరల్స్ ప్లాస్టిక్ టూత్ బ్రషెస్ అన్ని కలెక్ట్ చేసాము. సో ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏంటంటే, మనం పొద్దున్న లేచిన వెంటనే ప్లాస్టిక్ వాడద్దు అని చెప్పి. సో పొద్దున్న లేచిన వెంటనే మనం వాడేది ఏంటి? ప్లాస్టిక్ టూత్ బ్రష్. సో మేము ఇలా ప్లాస్టిక్ టూత్ బ్రషెస్ చాలా కలెక్ట్ చేసామన్నమాట చెరువుల నుంచి క్లీనప్ డ్రైవ్ అయ్యేటప్పుడు. సో దాన్ని రీప్లేస్ చేయడానికి మనము వెదురుతో చేసిన బ్యాంబూ టూత్ బ్రష్ని మనం ప్రమోట్ చేస్తున్నాం అనమాట. అంటే మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా ప్లాస్టిక్ ఉండదు మన లైఫ్లో, అట్లీస్ట్ అదొక చిన్న స్టెప్ లాగా. అండ్ ఓవరాల్గా మనము ఇదే ఒక చిన్న ఇంపాక్ట్, చిన్న స్టెప్ పెద్ద ఇంపాక్ట్లో చూడాలి అంటే, ఇండియాలో ఆల్మోస్ట్ మన భారతదేశంలో ప్రతి 3 నెలలకి కొన్ని వేల లక్షల టూత్ బ్రషెస్ పడేస్తూ ఉంటాం మనము. సో మనం అనుకుంటాం మనం ఒక్కరితో ఏం చేంజ్ అవుతుంది అని, బట్ మన ఫ్యామిలీలో 4 ఉంటారు, మనం ఉండే చుట్టూ సరౌండింగ్స్లో కాలనీస్లో వేల మంది ఉంటారు. సో అందరూ వెదురు టూత్ బ్రష్కి షిఫ్ట్ అవుతే మనం అట్లీస్ట్ ఒక ఈ ప్లాస్టిక్ బ్రష్ని జనరేట్ చేయడం అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఈ బ్రష్ వచ్చేసి మీరు రెగ్యులర్గా బ్రష్ ఎలా అయితే వాడతారో అలానే వాడుకోవచ్చు. 3 నెలల నుంచి 6 నెలల వరకు వాడుకోవచ్చు. ఒకటి ఏంటంటే, ఇది వెదురుతో చేసింది కాబట్టి కంప్లీట్ న్యాచురల్ కాబట్టి తేమ లేకుండా చూసుకోవాలి, అంటే మాయిశ్చర్ లేకుండా చూసుకోవాలి. అండ్ మీరు ఒకవేళ మాతో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఆర్ లింక్డ్ఇన్లో అందులో ఫాలో అవ్వచ్చు. ఈఎన్వై ఇంపాక్ట్స్ అనే పేరుతో ఫాలో అవ్వచ్చు. ఈఎన్వై అంటే ఎర్త్ నీడ్స్ యూ. సో ఇది మన మెయిన్ ఇనిషియేటివ్. సో ఈఎన్వై ఇంపాక్ట్స్లో మనం చేసేది ఏంటంటే క్లీనప్ డ్రైవ్స్ అండ్ ఇవన్నీ. అండ్ ఆల్సో మనం ఈవెంట్స్లో వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చేస్తాము, అంటే డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సెపరేట్ చేయడము. సో వెనకాల మీరు చూడొచ్చు. సో అందులో వచ్చే డ్రై వేస్ట్ని మనం రీసైక్లర్స్కి పంపిస్తాము. వెట్ వేస్ట్ వచ్చేసి మనము బయోగ్యాస్ ప్లాంట్కి పంపిస్తాం అనమాట. సో బయోగ్యాస్ నుంచి మనకి మళ్ళీ గ్యాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో. అట్ ద సేమ్ టైం అది ఎలక్ట్రిసిటీ లాగా కూడా వాడుకోవచ్చు. సో మీకు ఒక ఆలోచన రావచ్చు, మేము ప్లాస్టిక్ బ్రషెస్ తీసుకుంటున్నాం కదా, వాటిని ఏం చేస్తామని. సో వాటి నుంచి మనం పెట్రోల్, కిరోసిన్, డీజిల్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ యూనిట్స్కి పంపిస్తాం అనమాట. సో మనం వాడే ప్రతి ఒక్క ప్లాస్టిక్ పదార్థము వచ్చింది పెట్రోల్ నుంచి వచ్చే బై ప్రోడక్ట్ నుంచే. సో యాక్చువల్లీ రీసైక్లింగ్ కన్నా బెటర్ ఆప్షన్ ఇస్ రివర్స్ ఇంజనీరింగ్. అంటే ఆ పదార్థం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికే వెళ్ళిపోవాలి. Subscribe to our channel, click the bell icon and select all.